2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో తులారాశి వారికి లాభస్థానంలో కేతువు ఉంటాడు, మరియు ఇక్కడ 9వ స్థానంలో గురు భగవానుడు అయితే ఉంటారు. 6వ స్థానంలో శని ఉన్నారు, 5వ రాహు ఉన్నారు. రవి మీకు 7వ స్థానం నుంచి ఆయన 14 మే నుంచి ఆయన 8వ స్థానానికి వెళ్తారు. శుక్రుడు 8వ స్థానం నుంచి 15 మే నుంచి ఆయన 9వ స్థానానికి అయితే వస్తారు. బుధుడు 7వ స్థానం నుంచి 15 మే నుంచి ఆయన 8వ స్థానానికి వెళ్లి, మరియు 8వ స్థానం నుంచి ఆయన 9వ స్థానానికి 29 మే నుంచి 9వ స్థానానికి అయితే వెళ్తారు. కుజుడు మీకు 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వస్తారు. 7వ స్థానంలో కుజుడు 11 మే నుంచి రావటం మూలంగా మేషరాశి అధిపతి కుజుడు మేషరాశిలో ఉండటం మూలంగా చాలా చాలా బలంగా ఉంటుంది. ముఖ్యంగా మ్యారేజ్ పరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. వృత్తి పరంగా చాలా బాగుంటుంది. ఈ మాసం అనేది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ఈ మాసం చాలా ఆనందంగా అయితే ఉంటారు. మంచిగా ఉండబోతోంది ఈ మాసం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి రుణరోగ శత్రుస్థానంలో శని ఉన్నారు. శత్రువులు ఉంటారు. శత్రువులని విజయం సాధించాలంటే కనుక కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. ఈ మాసంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటది. విద్యార్థులకి చాలా బాగుంటది. ఈ మాసం అని ఎటువంటి సమస్యలు అయితే ఉండదు. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఫ్యామిలీ పరంగా మాత్రం మీకు 11 మే నుంచి చాలా బాగుంటది. ఎందుకంటే కుటుంబాధిపతి అయిన కుజుడు శని గ్రహంతో కలిసి ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఉంటాయి కుటుంబ సభ్యులతో. ఎప్పుడైతే కుజుడు మీకు 7వ స్థానానికి వస్తారో అప్పటి నుంచి మాత్రం చాలా చాలా బాగుంటది. చాలా ఆనందంగా అయితే ఉంటారు. కుటుంబ పరంగా మాత్రం, ధన పరంగా మాత్రం ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా చాలా సంతోషంగా అయితే ఉంటారు. ఈ మాసం అనేది ధన పరంగా మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.